కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు కడియం శ్రీహరి, అదేవిధంగా కేకే విలా వాళ్ళ కూతురు, మిగతా కడియం శ్రీహరి కూతురు అందరూ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని అనుకోవచ్చు. మొత్తానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు జాయిన్ అయ్యారు. వాళ్ళని అడిగి సార్, మీరు జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటారు? నేను ఇంతకుముందు 40 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాండి. ఎన్ఎస్యూగా సిటీ ప్రెసిడెంట్గా చేశాను, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను, స్టేట్ యూత్ కాంగ్రెస్లో నేను సెక్రటరీగా చేశాను. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ చేశాను పీసీసీకి. తెలంగాణ ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ చేశాను. 2009లో హైదరాబాద్ ఎంపీగా కూడా కాంటెస్ట్ చేశాను నేను. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల బయట పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నా సొంత పార్టీకి నేను రావాలని మా సోదరులు, మా డిస్టిక్ ప్రెసిడెంటు, నేను గౌడ సంఘానికి రాష్ట్రానికి ప్రెసిడెంటు, మా డిస్టిక్ ప్రెసిడెంట్ మొన్ననే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెడితే మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి, అందరము బాగుంటుంది, మన పార్టీకి మనం పోదాము, మన ఇంటికి మనం పోదామని చెప్పడం జరిగింది. దాంట్లో అందు గురించి జాయిన్ కావాల్సి వచ్చిందమ్మా. అంటే గత ప్రభుత్వంలో మీకు అనుకున్న న్యాయం జరగలేదు అసలు? అక్కడ కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదమ్మా. కొన్ని అక్కడి దిక్కు లీడర్స్ను, కార్యకర్తను కలిసే ఉద్దేశం లేదు వాళ్ళకు. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని కార్యకర్తలు బేసిక్గా ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఒపీనియన్ తీసుకుంటే లీడర్స్ తెలుస్తుంది. వాళ్ళని కలనప్పుడు నీకు బేసికల్ థింగ్స్ ఏం తెలుస్తాయమ్మా? అవి తెలియకుండా ఉండే అవన్నీ. అందుగురించే ఎవరిని కలవలేకపోతుండే, ఏది చెప్పినా కానీ వినకపోతుండే. అదంతా ఉండేపట్టుకనే మనకు చేంజ్ చేసుకొని రావాల్సి వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మా పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద మేము బాగా కష్టపడి ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతాము. తెలంగాణ లోపల ఉన్న మా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మా గౌడ సోదరులు ఉన్నారు, వేరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్స్ చాలామంది మాకు అనుకూలంగా ఉంటారు. నేను ఇంతకుముందు వరంగల్ డిస్టిక్ కానీ, కరీంనగర్ కానీ, లేకుంటే ఖమ్మం కానీ ఇన్ఛార్జ్గా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు బాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్తో బాగా అవకాశం ఉన్నదమ్మా కలవనికి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు జీస్తుందని చెప్తున్నాను. అంటే ఈసారి మీకు ఏమైనా నామినేట్ పదవులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారు? లేదండి, మన కార్యకర్తలు వర్క్ చేసుకుంటూ పోతాము. పెద్దలు వాళ్ళు చూసుకొని మనకు డెఫినెట్గా మనకు అందుబాటులో ఉంటారని నాకు నమ్మకం, చేస్తారని నమ్మకం. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మేరకు తాను పనిచేస్తానని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందుగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని చెప్పేసి, కొన్ని కారణాల వల్ల నేను వేరే పార్టీలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి, ఇప్పుడు పార్టీ ఇచ్చిన అధిష్టానం నిర్ణయం మేరకు తను కట్టుబడి పనిచేస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.